అందరికీ నమస్కారాంజలి। ఈరోజు మేము ఎక్సైజ్ నుంచి సెబ్ నుంచి అదేవిధంగా బ్రూరీస్ కార్పొరేషన్ నుంచి ఇక్కడ రావటం జరిగింది। కొన్ని పత్రికల్లో కొన్ని ఆర్టికల్స్ వస్తున్నాయి, దాని గురించి అంటే ఫ్యాక్ట్స్ మీ ముందు పెట్టడం, అదేవిధంగా అంటే ఈ ఆర్టికల్స్ వస్తే విదౌట్ అంటే బేసిస్ మీద ఆర్టికల్ రాయడం అంటే దానికంటే నేను ఖండన చేసి దాని గురించి అంటే మాట్లాడతాం। మీ అందరు తెలుసు, మన ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారు మధ్య నియంత్రణ ఎలా చేయాలి అంటే దీని గురించి మాట్లాడడం జరిగింది। దీని తర్వాత మే 2020లో ఒక జియో కూడా ఇవ్వడం జరిగింది, రిడక్షన్ ఇన్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్। ఆ పాలసీ ప్రకారం మేము ముందు వెళ్తున్నాం। బెల్ట్ షాప్స్ తగ్గించాము, పర్మిట్స్ రూమ్స్ తీయటం జరిగింది, నంబర్ ఆఫ్ షాప్స్ కూడా తగ్గించాము, ప్రైవేట్ షాప్స్ కన్వర్ట్ చేసి గవర్నమెంట్ షాప్స్లో కన్వర్ట్ చేశాము। ఏదనంటే దీంట్లో సిస్టమిక్ లాస్ ఉంది ఆ ట్రేడ్లో, ఆ లాస్ అంటే మేము కన్జర్వ్ చేసి ముందు వెళ్తున్నాము। ఆ ఫిగర్స్ కూడా మీ ముందు నేను చెప్తాను ఇప్పుడు। దీని తర్వాత టైమింగ్స్ కూడా అంటే రేషనలైజ్ చేయడం జరిగింది। టైమింగ్స్ తర్వాత లిక్కర్ బిజినెస్లో ఈ పాలసీ వల్ల ఏ విధంగా అంటే రిడక్షన్ చేయాలి అంటే రేట్స్ కొన్ని పెంచడం జరిగింది, 75% మేము పెంచాము। ఆ మధ్యలో కొంచెం ఐడి వచ్చింది, ఐడి తర్వాత ఎన్డీపీఎల్ అంటే రకరకాల ఎన్డీపీఎల్ కర్ణాటక నుంచి తమిళనాడు, ఒడిశా, అదేవిధంగా తెలంగాణ నుంచి స్మగ్లింగ్ జరిగింది। ఆ పొజిషన్ కన్సిడర్ చేసి మళ్ళీ అంటే రేషనలైజేషన్ ఆఫ్ రేట్స్ నవంబర్లో చేయటం జరిగింది। ఆ తర్వాత అంటే చాలా వరకు అంటే ఎన్డీపీఎల్లో కంట్రోల్ వచ్చింది స్టేట్ గవర్నమెంట్కి। ఐడి మీద మేము చాలా ఫోర్స్ఫుల్గా వెళ్తున్నాము। ఫిగర్స్ సెబ్ వాళ్ళు కూడా చెప్తారు, నేను కూడా చెప్తాను మీకు ఏ విధంగా ఈ ఐడి కంట్రోల్ చేయాలి, వ్యాపారంలో ఎవరున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, డిస్ట్రక్షన్ చేయాలి, బైండ్ ఓవర్ కేసెస్, పీడీ కేసెస్ అన్నీ అంటే ఈ పీరియడ్లో దీని మీద యాక్షన్ చేయడం జరిగింది। కొన్ని పత్రికల్లో వచ్చింది అంటే కొత్త డిస్టిలరీస్ మేము ఏర్పాటు చేశాము। నేను ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే లాస్ట్ డిస్టిలరీ అంటే ఒక మ్యానుఫ్యాక్చర్ మీకు ప్రాసెస్ మీకు చెప్పాలి, బియర్ ఉంటే లేకపోతే ఐఎంఎఫ్ఎల్ ఉంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలి, డిస్టిలరీ ఉండాలి। డిస్టిలరీ అంటే పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తారు, గవర్నమెంట్ అంటే ఒక కేస్ వైజ్ కన్సిడర్ చేసి ఇండస్ట్రియల్ లైసెన్స్ ఉంటే ఇండస్ట్రియల్ లైసెన్స్, లేకపోతే కన్జంప్షన్ లైసెన్స్ ఉంటే కన్జంప్షన్ లైసెన్స్ చట్టం ప్రకారం ఇస్తారు। లాస్ట్ లైసెన్స్ గివెన్ వాజ్ ఇన్ ఫిబ్రవరి 2019 తర్వాత మేము ఒక్క కొత్త డిస్టిలరీ కూడా స్టేట్లో ఓపెన్ చేయలేము। నథింగ్ వాజ్ ఓపెన్, ఆల్ ఓల్డ్ డిస్టిలరీస్ ఆర్ కంటిన్యూయింగ్। సో వాట్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ earlier సేమ్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ నౌ ఆల్సో। అర్లియర్ టైంలో ఏ డిస్టిలరీలో మ్యానుఫ్యాక్చరింగ్ జరిగింది ఆ సేమ్ ప్రాసెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది। దీని మీద కమిషనర్ ఆఫీస్ నుంచి ఎక్సైజ్ నుంచి వాళ్ళ మీద కంట్రోల్, రెగ్యులేటరీ కంట్రోల్స్ ఉన్నాయి, వాళ్ళు శాంపిల్ టెస్ట్ చేయటం, వాళ్ళ ద్వారా కొన్ని చర్యలు తీసుకుంటాం అంటే రెగ్యులేటరీ ప్రాసెస్లో అన్నీ చేస్తున్నాం మేము। సో సేమ్ డిస్టిలరీస్ ఆర్ కంటిన్యూయింగ్। ఇంకొక మాట చెప్పాలి అంటే ఒక్క డిస్టిలరీ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ డియాగో బ్రాండ్ ఉంది, డియాగోలో అంటే బ్లాక్ లేబుల్ ఉండవచ్చు, బ్లూ, రెడ్ లేబుల్, బ్లాక్ డాగ్, డబుల్ బ్లాక్ డాగ్ అంటే ఎన్ని బ్రాండ్స్ ఉండవచ్చు। డిమాండ్ మీద లేకపోతే సప్లై మీద ఇంకో ప్రొడక్షన్ మీద మేము ఏదైనా బ్రాండ్స్ తీసుకోవచ్చు వాళ్ళ నుంచి। బట్ వీ హ్యావ్ నాట్ యాడెడ్ ఎనీ డిస్టిలరీ, ప్రాసెస్లో కూడా ఏదైనా మార్పు లేదు। ఫిబ్రవరి 2019 తర్వాత ఒక్క చేంజ్ కూడా చేయలేము। ఫర్ ట్రాన్స్పరెన్సీ మేము ఒక కమిటీ తీసుకొచ్చాము, జడ్జెస్ కమిటీ, అంటే ఏదైనా సిస్టమ్ చేంజ్ చేయాలంటే ఆ జడ్జెస్ కమిటీకి పెట్టాలి,
అది కూడా మేము చేయలేము. ఎందుకంటే సిస్టమ్ నడుస్తుంది, సిస్టంలో సప్లై ఉంది, డిస్టిలరీలో ఆల్రెడీ డిమాండ్ అంటే వాళ్ళ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. మరి కొత్త డిస్టిలరీ పెట్టే స్టేట్లో లాభం ఏంటంటే ఎగ్జిస్టింగ్ డిస్టిలరీస్ ఆర్ నాట్ ఏబుల్ టు సప్లై. అన్ని స్టేట్లో ఇట్లాగే ఉంటాయి. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ముందు నుంచి ఎక్కువ ఉంది. కొన్ని దీంట్లో మేము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లైసెన్స్ కూడా ఇస్తున్నాం, అంటే ఎక్స్పోర్ట్కి. సో కొన్ని చాలా మంది డిస్టిలరీస్ వాళ్ళు మన దగ్గర వచ్చి ఎక్స్పోర్ట్ పర్మిషన్ తీసుకుంటున్నారు. బికాజ్ ఇన్ తెలంగాణ, ఈవెన్ ఇన్ తమిళనాడు వాళ్ళు ప్రొడక్షన్ తక్కువ ఉంది, మన దగ్గర ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. సో వీఆర్ గివింగ్ పర్మిషన్ రెస్ట్ ఆఫ్టర్ మీటింగ్ ద డిమాండ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఇండస్ట్రియల్ డిమాండ్, కన్జంప్షన్ డిమాండ్, ఇంకో ఏదైనా ఎథనాల్ వాళ్ళ పర్మిషన్ ఏదైనా సపోజ్ ఉంటే అది మేము బేస్ చేసి దాని మీద మేము ఇస్తున్నాం. సో దిస్ వీ వాంట్ టు క్లారిఫై, వీ హ్యావ్ నాట్ యాడెడ్ ఎనీథింగ్ న్యూ. వాట్ ఎవర్ ఇస్ కమింగ్ ఇన్ ద న్యూ దట్ వీఆర్ యాడింగ్ టు డిస్టిలరీస్, వీఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంథింగ్ న్యూ, అది కరెక్ట్ కాదు. సెకండ్లీ, కొన్ని న్యూస్ పేపర్స్లో అది కూడా వచ్చింది, అంటే శాంప్లింగ్ గురించి కూడా వచ్చింది, కెమికల్ శాంప్లింగ్ గురించి కూడా మీకు ఫిగర్స్ ఇవ్వాలి. 2014 to 19 మధ్యలో మ్యాక్సిమం మేము 99,000 శాంపిల్స్ పర్ ఇయర్ చేసాం. 99,000 శాంపిల్స్. దానికి ప్రొసీజర్ ఉంది చట్టంలో, బాటిలింగ్ యాక్ట్లో 23 సెక్షన్ 23లో రెడ్ విత్ సెక్షన్ 26 ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం శాంపిల్స్ తీసుకోవాలి. 2014 to 18 మధ్యలో మ్యాక్సిమం 99,000 శాంపిల్స్ ఇచ్చాము. ఆ శాంపిల్స్ కెమికల్ అనాలిసిస్ జరిగింది. కొన్ని అంటే శాంపిల్స్ ప్రాపర్ లేదంటే వీ హ్యావ్ సెంట్ ఇట్ బ్యాక్ ప్రీవియస్లీ ఆల్సో. 2019-20లో ఆ టైంలో మళ్ళీ కోవిడ్ 20 ఫిబ్రవరి నుంచి వచ్చింది. 93,000 శాంపిల్స్ ఉన్నాయి. 2021లో 1,55,000 శాంపిల్స్. పాతకాలంలో 99,000 శాంపిల్స్ ఉంటే ఒక సంవత్సరంలో కెమికల్ అనాలిసిస్ 1,55,000 శాంపిల్స్ చేసాం. ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు 1,47,000 శాంపిల్స్ ఆల్రెడీ టెస్టింగ్ జరిగింది. So we are going in the full view, we are testing whatever is coming to the public. A portable form lo vastundi, not in any wrong form. We are ensuring. ఈ మధ్యలో ఇంకో ఏమైందంటే కెమికల్ ల్యాబ్స్ మన రాష్ట్ర రీఆర్గనైజేషన్ తర్వాత కెమికల్ ల్యాబ్స్ మనకి 5 ల్యాబ్స్ వచ్చింది. ఆ 5 ల్యాబ్స్ పరిస్థితి బాగాలేదు. మీరు ఒక వారం తర్వాత మీరు ల్యాబ్స్ వెళ్తే ల్యాబ్స్లో టోటల్ మోడిఫికేషన్ జరుగుతుంది. టెస్ట్ ట్యూబ్స్, వాళ్ళకి కంప్యూటర్స్, ఇంకో శాంప్లింగ్ మెటీరియల్ అంతా మేము ఇస్తున్నాం. వాళ్ళకి ట్రైనింగ్ కావాలంటే ఎక్స్ట్రా ఆ శాంప్లింగ్ కోసం కొత్త ప్రొసీజర్ వచ్చింది, దానికోసం అంటే అవగాహన కావాలంటే అంతా మేము ఇస్తున్నాము. వీ విల్ హ్యావ్ ద మోస్ట్ మోడర్న్ కెమికల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఇన్ ద కంట్రీ టుడే. ల్యాబ్స్ గురించి ఇంకో మాట్లాడితే మేము కొన్ని యూనివర్సిటీస్తో కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళ దగ్గర కెమికల్ ల్యాబ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక యూనివర్సిటీతో మాట్లాడి ఇంకో అడిషనల్ కావాలంటే తప్పకుండా చేస్తాం. ఎందుకంటే మీ ముందు ఇది చెప్తున్నారంటే 99,000 శాంపిల్స్ ఒక సంవత్సరంలో ఉంటే 1,55,000 ఈ సంవత్సరం నుంచి 1,60,000 శాంపిల్స్ పైన వెళ్తాం మేము టెస్టింగ్. అది కూడా అంటే మీరు ఆలోచించాలి అంటే 14 to 19లో సంవత్సరంలో ఎంత IMFL సేల్స్ ఉన్నాయి, దానికంటే 30% లోవర్ సేల్స్ ఉన్నాయి. రెవెన్యూ పెరిగింది బికాజ్ మేము రేట్స్ పెంచాము, బికాజ్ కన్సంప్షన్ తగ్గించాలి. అమ్మ ఒక్క విషయం, రేట్స్ సో రేట్స్ అంటే మేము పెంచాము, కన్సంప్షన్ తగ్గిపోయింది. 37% IMFL లెస్ ఉంది కన్సంప్షన్ స్టేట్లో. బట్ నంబర్ ఆఫ్ కెమికల్ టెస్ట్ హ్యాస్ గాన్ మోర్ by 150%. So that is the spirit in which we are moving. ఇంకొక మాట చెప్పాలి, టుడే బయట అంటే ఒక ట్రాన్స్పరెంట్ వేలో మీరు మన వెబ్సైట్ వెళ్తే
కొన్ని మోడిఫికేషన్స్ మన మీటింగ్స్ గురించి ఉన్నాయి బ్రూరీస్ కార్పొరేషన్లో, అది అన్నీ మేము ఇప్పుడు పెట్టడం జరుగుతుంది. వీఆర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ పుటింగ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్, ఉమెన్ డైరెక్టర్ ఆన్ ద బోర్డ్. ఎందుకంటే ఒక ట్రాన్స్పరెంట్ వేలో ఒక కార్పొరేషన్ ఉంది. ఇప్పుడు ఏపీ బ్రూరీస్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ ఉంది అండర్ ద కంపెనీస్ యాక్ట్. కంపెనీస్ యాక్ట్లో ఇంకో ఏదైనా ట్రాన్స్పరెన్సీ కావాలంటే తప్పకుండా ఇస్తామంటే ముందు మేము చెప్తున్నాము. సో మరి ఒకసారి నేను ఐఎమ్ డిక్రైయింగ్ ద థాట్ అండ్ వై విదౌట్ వెరిఫికేషన్ సమ్ ఆర్టికల్స్ ఆర్ కమింగ్. ఏదైనా ఉంటే మన దగ్గర వచ్చి వెరిఫై చేయవచ్చు. వెరిఫై చేసి రాస్తే సపోజ్ లేదంటే మన దగ్గర ఫెసిలిటీ, దెన్ ఇట్ ఈస్ ఓకే. మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నాయి. వీఆర్ డూయింగ్ బెటర్ దెన్ ద ప్రీవియస్ ఇయర్స్. సో ఐ ఫీల్ దట్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ to condemn this by some of the newspapers who have been doing this activity. I request we need to say few words on ID and action taken on ID. Thank you, sir. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఒక ప్రీమియర్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మే 2020లో పెట్టడం జరిగింది. ఇప్పుడు మన అందరికీ తెలుసు, అంటే ఇది లాస్ట్ 1.5 years నుంచి దిస్ ఫోర్స్ హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఇది ఒక ఇన్నోవేటివ్ ఎక్స్పెరిమెంట్ లాగా ఉంది. ఎక్కడైనా దేశంలో ఇలాంటి ఫోర్స్ లేదు వేర్ ఎక్సైజ్ అండ్ పోలీస్కి కంబైన్ చేసుకొని ఒక యూనిఫైడ్ ఒక స్ట్రక్చర్ పెట్టడం జరిగింది. సో ఇది దిస్ ఇన్నోవేటివ్ ఆర్గనైజేషన్ అయిన తర్వాత లాస్ట్ 1.5 yearsలో వీ హ్యావ్ బీన్ కన్సన్ట్రేటింగ్ ఆన్ నంబర్ ఆఫ్ వాయిస్ ఎన్ఫోర్స్మెంట్. దాంట్లో ఐడి కూడా ఒక ముఖ్యమైన భాగము ఉంది. మీ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఐడితో పాటు ఎన్డీపీఎల్, శాండ్, గుట్కా, గాంజా, గ్యాంబ్లింగ్ అండ్ రీసెంట్గా రెడ్ శాండర్స్ కూడా మన స్కోప్లో పెట్టడం జరిగింది. దాని గురించి కూడా నా ఎస్సీబీ ఈజ్ టేకింగ్ ఫుల్ యాక్షన్. ఇప్పుడు ఇది ఐడి లిక్కర్ ఆర్ ఇలిసిట్ డిస్టిల్డ్ లిక్కర్, దాని గురించి మన జస్ట్ కొన్ని డాటా చూస్తే మే 2020 అంటే ఎస్సీబీ ఫార్మేషన్ అయిన తర్వాత 1.5 yearsలో ఆల్మోస్ట్ 93,722 కేసెస్ పెట్టడం జరిగింది. మోర్ దెన్ 70,000 పీపుల్ వర్ అరెస్టెడ్ ఓన్లీ ఇన్ ఐడి కేసెస్. ద క్వాంటిటీ ఆఫ్ లిక్కర్ సీజ్డ్ ఈజ్ 12.5 lakh liters. ఇప్పుడు జస్ట్ ఫర్ అ స్కేల్ గురించి మీరు దీనికి కంపేర్ చేస్తే 5 years బిఫోర్ దాట్, అంటే 2014 to 19, ఆ టైంలో కూడా సిమిలర్ టైప్ వెన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాజ్ దేర్, ఎస్సీబీ వాజ్ నాట్ దేర్. ఆ టైంలో ఇన్ ద 5 years 66,000 people were arrested and 1,42,000 cases were registered. So దీని ప్రకారం అంటే లాస్ట్ 1.5 yearsలోనే ద నంబర్ ఆఫ్ అక్యూజ్డ్ హ్యాస్ ఎక్సీడెడ్ ద 5 years టోటల్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్స్. అంటే టు షో ద కైండ్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ ఎఫర్ట్స్ మన దీని మీద పెట్టుతున్నాము. ఇప్పుడు ఎలాంటి ఎఫర్ట్స్ అండ్ ఎలాంటి మెజర్స్ హ్యావ్ బీన్ టేకన్ ఫార్ ఆపరేటింగ్ అగేన్స్ట్ ఐడి. అంటే ఇంతకుముందు మన జనరలీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు. బట్ మన ఇది ఎస్సీబీ ఫామ్ అయిన తర్వాత ఒక టెక్నికల్ వింగ్ కూడా పెట్టడం జరిగింది. టెక్నికల్ వింగ్లో మన త్రూ ద జియో మ్యాపింగ్, యూజ్ ఆఫ్ డ్రోన్స్, మన డిఫికల్ట్ ఏరియాస్ లైక్ మీకు తెలుసు అంటే మోస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఐడి టేక్స్ ప్లేస్ ఇన్ కొంచెం రిమోట్ ఏరియాస్ లైక్ లంకా ప్రాంతం ఇన్ ఈస్ట్ గోదావరి అండ్ రాజమండ్రి, మళ్ళీ మన కొండలు ఏరియా ఇన్ కర్నూల్, నంద్యాల్, ఆర్ సర్టన్ ఏజెన్సీ ఏరియాకి దగ్గరలోనే ఉన్న ప్లేసెస్ లైక్ శ్రీకాకుళం ఆర్ వైజాగ్ ఏజెన్సీ. సో అలాంటి ప్లేసెస్లో మన మొత్తం మ్యాప్ చేయడం జరిగింది టు ద యూజ్ ఆఫ్ ఇది గూగుల్ షీట్స్ అండ్ ఆల్సో ద టేకింగ్ ద లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ ద ఐడి ప్రోన్ విలేజెస్. సో ఆల్మోస్ట్ స్టేట్లో 2000 ఐడి ప్రోన్ విలేజెస్ ఐడెంటిఫైడ్ చేసాము. దానికి కేటగిరీస్ ABCలో డివైడ్ చేయడం జరిగింది. ఫార్ ఈచ్ కేటగిరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫోకస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అండ్ యాక్షన్ ప్లాన్ హ్యాస్ బీన్ పుట్. అంటే దిస్ ఎంటైర్ ఎక్సర్సైజ్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ద టైమ్ ఎప్పుడు ఇది ఎస్సీబీ ఫార్మేషన్ అయింది. అంటే ఇప్పుడు లాస్ట్ 1 weekలోనే ఇది కాదు, ఇది ఇట్ ఈస్ ద ఆన్ గోయింగ్ ప్రాసెస్. అండ్ టు బీ ఫేర్ అంటే ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంటే ఇది ఇంతకు ముందు నుంచి ఉంది. ఎప్పటి నుంచి 1968లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫార్మేషన్ అయింది. అప్పటి నుంచి మీ అందరికి తెలుసు మెయిన్ ఎఫర్ట్ హ్యాస్ బీన్ పుట్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ ఇలిసిట్ డిస్టిల్డ్ లిక్కర్. దిస్ టైమ్ ఏం డిఫరెన్స్ ఉంది అంటే పోలీస్ హ్యాస్ బీన్ యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్. మన మీ అందరికీ తెలిసే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్లో ఎస్పీస్ కూడా పర్సనల్గా దీంట్లో పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు. మన కృష్ణా రూరల్ ఎస్పీ అంటే హ్యాస్ గాన్ ఆన్ అ రేడ్
ఇన్ కొలేరు లేక్ మీ ఐడియా ఉంది. అదేవిధంగా ఈస్ట్ గోదావరి ఎస్పీ అదే మన మర్డర్ ఫారెస్ట్ ఏరియా ఇస్ ఇన్ ద యానం అండ్ ద ఏరియా ద బార్డరింగ్ ఏరియా లంకలు ప్రాంతంలో పర్సనల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని ప్రకారం చూస్తే మన స్పెషల్ రేడ్స్ వీ హ్యావ్ బీన్ కండక్టింగ్ స్పెషల్ రేడ్స్ విత్ ఫుల్ ఫోకస్ ఆఫ్ పోలీస్ అండ్ ఎక్సైజ్ అండ్ ఎస్సీబీ కలిసి సో దాట్ మ్యాక్సిమం ఇంపాక్ట్ కెన్ బి మేడ్. స్టార్టింగ్లోనే మన ఆపరేషన్ నిఘా పెట్టడం జరిగింది, తర్వాత ఆపరేషన్ నయా సవేరా, రీసెంట్గా మీకు ఐడియా ఉంటుంది ఆపరేషన్ పరివర్తన ఇన్ ద వైజాగ్ ఏజెన్సీ ఏరియా. ఇట్ వాజ్ అ గుడ్ సక్సెస్. సిమిలర్లీ ఆపరేషన్ పరివర్తన 2.0 లాస్ట్ 10 days నుంచి మన రాష్ట్రంలో స్పెషల్గా మొదలుపెట్టాము. ఈ 10 daysలో ఆల్మోస్ట్ 2051 cases have been registered, around 1260 people arrested, 26,375 liters of ID has been seized and 10 lakh liters అంటే ఒక million liters of FJ wash fermented jaggery wash అదే ఊటా that has also been destroyed. ఇప్పుడు యాజ్ రిగార్డ్స్ ద ప్రివెంటివ్ మెజర్స్ అంటే దానికి ఎట్లా మన అంటే రేట్స్తో పాటు అవేర్నెస్ అండ్ ప్రివెంట్ ఎట్లా చేయాలా మన పీడీ యాక్ట్ కూడా మీద దృష్టి పెట్టాము. సో లాస్ట్ 2 yearsలో ఆల్మోస్ట్ 14 members 14 మంది హ్యావ్ బీన్ డిటైన్డ్ అండర్ ద పీడీ యాక్ట్ అండ్ దే హ్యావ్ బీన్ కన్ఫర్మ్డ్ బై ద ట్రిబ్యునల్ ద అడ్వైజరీ బోర్డ్ ఆల్సో. ఈ సంవత్సరం ఆల్సో ఆల్రెడీ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ప్రతి డిస్ట్రిక్ట్స్లో ఐడెంటిఫై చేస్తున్నాము. మోర్ దెన్ 3 or 4 హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్న వాళ్ళ మీద ఇది పీడీ యాక్ట్ ప్రపోజల్స్ ఆర్ బీయింగ్ ప్రిపేర్డ్ అండ్ విల్ బి సెండ్ టు ద district collectors, the competent authority. ఓన్లీ ఐడి మీద మీరు దృష్టి పెడితే లాస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ 18,264 బైండింగ్ ఓవర్స్ చేయడం జరిగింది, విచ్ వాస్ ఫర్ అమౌంట్ ఫ్రమ్ 50,000 to 1 lakh. టోటల్ మన చూస్తే ఐఎంఎల్ జాగరీ బ్లాక్ జాగరీ ద సోర్స్ మటీరియల్ అండ్ ఐడి చూస్తే లాస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ 37,131 బైండింగ్ ఓవర్స్ వాజ్ ఆల్సో ఇంప్లిమెంటెడ్. దీంతో పాటు మన ఇది ద రా మటీరియల్ దట్ ఈస్ బ్లాక్ జాగరీ పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు మన ఆల్మోస్ట్ 5.5 lakh kgs ఆఫ్ జాగరీ హ్యాస్ బీన్ సీజ్డ్ అంటే లాస్ట్ టిల్ ద ఫ్రమ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎస్సీవీ. ఇన్ దిస్ మన 10 days స్పెషల్ డ్రైవ్లో కూడా ఆల్మోస్ట్ 62,000 kgs ఆఫ్ బ్లాక్ జాగరీ హ్యాస్ బీన్ సీజ్డ్ ఆల్ ఓవర్ ద స్టేట్. So just finally, I would like to reiterate that and SCB is totally committed for a professional enforcement exercise on a war footing against especially ID and all other types of liquor and other crimes also. ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు 2016లో కూడా ఒక నవోదయ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది విచ్ వాజ్ అగేన్స్ట్ ఐడి లిక్కర్. అదేవిధంగా మన ఇప్పుడు పరివర్తన 2.0 కూడా పెట్టడం జరిగింది. సో ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ ఈస్ నాట్ యాజ్ ఎస్సీబీకి ముందు ఎక్సైజ్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ డూయింగ్ గుడ్ వర్క్ ఇన్ దిస్ అండ్ మనం కూడా దీనికి కంటిన్యూ చేస్తున్నాము. యాజ్ రిగార్డ్స్ ద రీహాబిలిటేషన్ పార్ట్ మన కృష్ణా డిస్ట్రిక్ట్లో పరివర్తన వాజ్ ఇంప్లిమెంటెడ్ ఎర్లియర్. అంటే ఐడి విలేజెస్కి టు గివ్ అప్ అంటే ఐడి ఫ్రీ డిక్లేర్ చేసి వాళ్ళకి వేరే ఉపాధి కానీ వేరే రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్కి అది కూడా అవేర్నెస్ పెట్టడం జరిగింది. అప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ కృష్ణ. అదేవిధంగా ప్రేరణ పేరుతో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో కూడా ఫర్ ఎస్పెషలీ ద ఏజెన్సీ ఏరియా పక్కన ఉన్న ఐడి బ్రూవర్స్ అక్కడ కూడా సిమిలర్ రీహాబిలిటేషన్ విత్ ఐటీడీఏ అట్ సీతంపేట అది కూడా హ్యాస్ స్టార్టెడ్. Our plan is to see that this type of enforcement and rehabilitation should be continued all over the state in the coming days. Two brands and the brands pair పేపర్లో చూసాము. అది ఈ ప్రభుత్వంలో అప్రూవల్ కాలేదు, అది పాత ప్రభుత్వంలో అప్రూవ్ అయింది. నేను అది మీకు చెప్తున్నాను, అది డీటెయిల్స్ ఇస్తే ఆ డేట్కి అప్రూవ్ అయింది. అది 2 brands 2018 నుంచి ఉన్నాయి. అంటే న్యూస్ కొత్త వస్తే మేము కొత్త డిస్టిలరీ పెడితే డిస్టిలరీ నుంచి ఏదైనా తీసుకుంటే అప్పుడు ప్రాబ్లం ఉంది. డిస్టిలరీ పెట్టలేము. లాస్ట్ డిస్టిలరీ ఎస్టాబ్లిష్ అయింది February 2019.
ఆ సేమ్ డిస్టిలరీ ఉంది, డిస్టిలరీ నుంచి ఏదైనా ప్రోడక్ట్ వస్తే ఇప్పుడు బ్లాక్ లెవెల్ డియాజియో నుంచి వస్తుంది, మేమంటే రెడ్ లెవెల్ ఎక్కువ ఎందుకు తీసుకున్నారు, బ్లాక్ లెవెల్ ఎందుకు తీసుకున్నారు? ఉంది ఉంది వాళ్ళ పర్మిషన్ 2000 No, nobody can take up on their own. No, nobody can take. Nobody can establish a distillery on its own. Likewise, nobody can sell any new brand in the state on their own. So they may be having, suppose ఒక distillery ఉంది, వాళ్ళ దగ్గర 20 brands ఉన్నాయి, వాళ్ళు మన దగ్గర 10 brands రిజిస్టర్ చేశారు ముందు. So they can sell 10 brands. Suppose they come up and say we want 4 more brands, it is for us to verify and give the permission. So in 2019-20, some brand permissions were given to existing distilleries. ఎన్ని బ్రాండ్స్ పర్మిషన్ ఇచ్చారు? ఆ బ్రాండ్స్ ఏవి మీరు ఇచ్చారు 2019 to 20 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డిస్టిలరీ Existing distillery. బ్రాండ్స్ ఇచ్చారు కదా, ఎన్ని బ్రాండ్స్ పర్మిషన్ ఇచ్చారు? పిఎంకే జరిగిన విశాఖ ఇచ్చారు, లేదు. ఎస్బీఐకి ఇచ్చారు. So 3 distilleries were given new brands who approached us. Those who have not approached, ఎన్ని బ్రాండ్స్ సార్? 20 brands. 20 బ్రాండ్స్. ఈ 2.5 ఇయర్స్ లో 2 years and a half లో లేదు. 2019 అక్టోబర్ నుంచి Two- ఇప్పుడు స్టిల్ నౌ ఎన్ని బ్రాండ్స్? 2019, 2020 తర్వాత ఒక్క బ్రాండ్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. Whatever came, they applied for permission. The existing distilleries applied for permission in 2019 and early 2020. దీని తర్వాత ఎవరు అప్లై చేయలేదు, మేము కూడా ఇవ్వలేము. అప్లై చేస్తున్నారు, బట్ వీఆర్ నాట్ గివింగ్. కొంతమంది అప్లై చేస్తున్నారు, మేము ఇవ్వటం లేదు. ఎందుకు? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వీఆర్ రిడ్యూసింగ్ ద కన్జంప్షన్. ఆ టైంలో ఏముంది పాలసీలో, న్యూ గవర్నమెంట్ కేమ్, హూస్ ఎవర్ అప్లైజ్ విల్ గివ్. ఆఫ్టర్ సమ్ టైమ్ మేము కన్సిడర్ చేస్తే ఎట్లాగే వస్తే ఎవ్రీబడి విల్ కమ్ విత్ 20 బ్రాండ్స్. సో మేము స్టాప్ చేసాము. ఇప్పుడు చాలామంది అప్లికేషన్స్ పెడతారు, ఎవరికి ఇవ్వటం లేదు. వీఆర్ ఆల్సో సీయింగ్ ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ విచ్ ఆర్ అవైలబుల్, హౌ ఇస్ ద డిమాండ్ అండ్ సప్లై పొజిషన్. సో మొన్న ఏముంది, కొంతమంది చెప్పారు పర్నౌట్కి డిమాండ్ లేదు, పర్నౌట్కి మళ్ళీ డిమాండ్ ఉంది. పర్నౌట్ అంటే ఇప్పుడు సేల్స్ ఉన్నాయి, వాళ్ళ పేమెంట్స్ కూడా చేస్తున్నాము. అదే డైజియో బ్రాండ్ ఉంది, వాళ్ళు సప్లై ప్రాబ్లం ఉంది, అది కూడా మేము సాల్వ్ చేసి మధ్యలో సప్లై చేయలేదు. వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంటే కోవిడ్ వల్ల సప్లై ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ సోర్సింగ్ ఉంది బ్లాక్ లెవెల్ లిక్కర్కి, అది సప్లై చేయలేదు. సార్ మీరు 20 బ్రాండ్స్ అనే చెప్తున్నారు, కానీ మార్కెట్లో మీరు కొత్తగా పర్మిషన్ ఇచ్చిన 20 బ్రాండ్స్ అని చెప్తున్నారు. కానీ మీరు సేల్ చేస్తున్న వాటిలోనే కొన్ని 50 అబౌవ్. ఇట్ ఈస్ బై ఎగ్జిస్టింగ్ డిస్టిలరీ. అమ్మ గతంలో ఎవరేం చూడలేదు, మీరు ఇంతకుముందు రాశారు ఆ 2 బ్రాండ్స్ గురించి రాశారు. 2 బ్రాండ్స్ పాత గవర్నమెంట్లో అప్రూవ్ అయింది, మొన్న 2 days రాశారు. 20 బ్రాండ్స్ మొన్న ఎస్ఎన్జే గురించి చెప్పారు సార్. ఎస్ఎన్జే బ్రాండ్స్ ఆల్సో అప్రూవ్డ్ ఇన్ 2017. అండ్ ఎస్ఎన్జే బ్రాండ్స్ గురించి కూడా చెప్పారు ఎండి గారు. చెప్తే ఎస్ఎన్జే బ్రాండ్స్ ఆల్సో 2017లో అప్రూవ్ అయింది. అంటే మీరు ఒకసారి మేము విల్ గివ్ యూ ద లిస్ట్లో ఏముంది, లిస్ట్ ఉంది. ఈ బ్రాండ్స్ ఎలా ఉంటాయి, కొన్ని బ్రాండ్స్ అప్రూవల్ చేసి పెడతారు, ఎప్పుడు సప్లై పెట్టి ఇంట్రడ్యూస్ చేస్తారు. కొంతమంది సప్లై బ్రాండ్స్ ఉన్నాయి, మన దగ్గర డిమాండ్ ఉంది, సప్లై ఇవ్వటం లేదు. అంటే ఎగ్జిస్టింగ్ బ్రాండ్స్ ఇప్పుడు ఎన్ని అవైలబుల్గా? All brands are available. నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ That will give you. ఆల్మోస్ట్ 76 సప్లైర్స్ వీ హ్యావ్ సార్. 300 బ్రాండ్స్ పైన ఉన్నాయి. 76 సప్లైర్స్ వీ హ్యావ్ ఇంక్లూడింగ్ బీర్. 76 సప్లైయర్స్. suppliers. ఒక్కొక్క సప్లైయర్కి 3-4 బ్రాండ్స్ ఉండొచ్చు, ఒక బ్రాండ్ ఉండొచ్చు. మొత్తం బ్రాండ్స్ లిస్ట్ ఉంటుంది. బ్రాండ్ ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ 300 బ్రాండ్స్ వీ హ్యావ్. 300 ఉన్నాయి. 300. ఇందులో ఎన్ని వచ్చేసి 300? చెప్తాం అవి. 2021, 22లో అయితే ఏం లేవు సార్. చెప్పినట్టు 1920లో కొన్ని ఇచ్చాము. అదే సార్, ఆ లిస్ట్ ఏం చేయాలి? లిస్ట్ మీకు ఇస్తాము, బట్ మెయిన్ ఇష్యూ ఏముంది దాని లిస్ట్తో, దట్ లిస్ట్ ఈస్ గాట్ నథింగ్ టు డూ. ప్లీజ్ అండర్స్టాండ్. కొత్త బ్రాండ్స్ మరి కొత్త మీరు అర్థం ఏం చేసుకోవాలి అంటే, మీరు ప్రజల్లో మిస్గైడ్ చేస్తున్నారు. డిస్టిలరీ పాత బ్రాండ్స్ ఉన్నాయి, లిస్ట్ ఇస్తాం మీకు. డిస్టిలరీ అంటే డిస్టిలరీ సేమ్ ఉంది కదా, డిస్టిలరీ ప్రాసెస్ సేమ్ ఉంది కదా, ఏ బ్రాండ్ ఎప్పుడు రిలీజ్ అయ్యింది అనేది మీరు అది ఇస్తాము. అది ఇస్తాము, అదే డిస్టిలరీ కొత్తవి డిస్ కొన్ని బ్రాండ్స్ మీద ఐసీటీఎంపీ రిజాల్వ్మెంట్ చేయించిన కొన్ని టెస్టుల్లో హానికర పదార్థాలు ఉన్నాయని చెప్తున్నాయి. దాని మీద ఏమన్నా
ఎక్కడ వచ్చింది మనకి ఎక్కడ అంటే ఎలిగేషన్ ఎవరైనా చేయవచ్చు. సి జనరల్ పబ్లిక్ కెమికల్ అనాలిసిస్ గురించి తెలియదు. అలాంటప్పుడు మీరు చేసిన ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఈ మీకు black మీకు black ఫిగర్స్ చేసిన ఇచ్చాను కదా, 1,55,000 శాంపిల్స్ ఆ samples కెమికల్ టెస్ట్. సంబంధించిన రిపోర్ట్స్ ఏవైనా రిలీజ్ చేసి ఇందులో లేదు అని మీరు ఇప్పుడు వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ కానీ లేకపోతే Right. ఒక అప్రహెన్షన్ ఉంది కదా సార్ దీనివల్ల, ఈ అప్రహెన్షన్ కరెక్ట్ కాదు నేను చెప్తున్నాను. వాటికి సంబంధించిన రిపోర్ట్స్ ఏమైనా సే రిపోర్ట్ ఎలా ఉంది, సపోజ్ నేను చెప్తాను మీ డ్రింకింగ్ వాటర్లో మిథైల్ బ్రోమిన్ ఉంది 0.1%. సపోజ్ డ్రింకింగ్ బిఐఎస్ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఈ స్టాండర్డ్స్ అంటే మేమేం ఫాలో చేస్తాము, బిఐఎస్ స్టాండర్డ్. బిఐఎస్ స్టాండర్డ్ ప్రకారం సపోజ్ మంచినీళ్ళలో ట్రీటెడ్ వాటర్లో మిథైల్ బ్రోమిన్ 0.2% వరకు ఉంది. సో 0.1% ఉంది అంటే ఏంటి, 2.2% ఎక్సీడ్ అయింది అంటే అప్పుడు ప్రాబ్లం ఉంది కదా. అని మీరు చేసిన రిపోర్ట్స్ రిలీజ్ చేయొచ్చు కదా. మన దగ్గర reports ఉన్నాయి. బ్రాండ్ వారీగా ఏ బ్రాండ్ సంబంధించి ఏ అన్నీ చేశారనేది అది ఎందుకు రిలీజ్ చేయలేదు? మీరు ఎలిగేషన్స్ చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. దాంట్లో ఫిగర్స్ లేదు, బేసిస్ లేదు. ఉన్నది మీరు రిలీజ్ చేశారు. చాలా పెంచామని ఆ, వాళ్ళు 60,000 చేశారని చెప్తున్నారు. శాంపిల్ రిజల్ట్స్ ఉన్నాయండి, శాంపిల్ రిజల్ట్స్ సెకండరీ. ఫలితాలు చెప్పొచ్చు కదా, ఆ రిజల్ట్స్ మీరు కాదని చెప్తున్నారు కదా, వాటి ఫలితాలు చెప్పండి. మరి చెప్తాం అది మన అందువల్ల మీ కెమికల్ మన అనలిస్ట్ కూడా పిలిచాము ఈరోజు. కెమికల్ అమ్మ చూడండి, రెండు విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి డిస్టిలరీస్ కూడా కెమికల్ అనాలిసిస్ చేయాలి. ఒకటి వాళ్ళు చేస్తున్నారు, చేసిన తర్వాత మనకు సప్లై చేస్తారు. మన సెక్షన్ 23 ప్రకారం దాని నుంచి ఒక శాంపిల్ తీసుకుంటాము, 3 samples. 1 will go for sampling, 1 will be kept with the ES and 1 will be kept in reserve. సపోజ్ ఖరాబ్ అయింది, ఆ శాంపిల్ తీసుకుని వాళ్ళు టెస్ట్ చేస్తారు. సపోజ్ ఖరాబ్ అయింది అంటే మళ్ళీ దే విల్ నాట్ టేక్ ద శాంపిల్ కదా, సో హీ విల్ వెరిఫై ద శాంపిల్. అది శాంప్లింగ్ రిపోర్ట్ వాళ్ళు రోజుకి రోజు ఇస్తారు మనకి. అది శాంప్లింగ్ డీటెయిల్ కమ్స్ విత్ వాట్సాప్ గ్రూప్ ఉంది, ఎవ్రీ డే వీఆర్ గెటింగ్ ద రిపోర్ట్స్. మీరు చెప్తే అన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాం. దేస్ ఆర్ ట్రాన్స్పరెంట్ రిపోర్ట్స్. ప్రాబ్లం లేదు, ఏముంది అది అందులో ఏముందో చెప్పొచ్చు కదా సార్, ఆ రిపోర్ట్లో లేదు, అది ఆ రిపోర్ట్లో ఏం లేదు. రిపోర్ట్లో ఏదైనా ఫిగర్స్ ఉండాలి కదా. సప్లై ఈ సప్లై డిమాండ్ ప్రాబ్లం వచ్చింది. ఆ మధ్యలో కోవిడ్ కూడా వచ్చింది. కొన్ని అవుట్ సైడ్ బ్రాండ్స్ ఉన్నాయి, వాళ్ళు సప్లై స్టాప్ చేశారు. దీనివల్ల ఇంటర్నల్ డిస్టిలరీస్ డిమాండ్స్ అంటే పెరిగింది. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ద స్టేట్ కదా, కొన్ని ఉన్నాయి. అదేదో దిస్ విల్ హ్యాపెన్, ఈవినింగ్ విల్ హ్యాపెన్. ఇప్పుడు మధ్యలో రాయల్ స్టాగ్ లేదు, ఇప్పుడు రాయల్ స్టాగ్ మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. సో ఇట్ ఈస్ దేర్, మార్కెట్ ఫోర్స్ ఉంది. గ్రౌండ్లో అలా లేదు కదా సార్, గ్రౌండ్లో వాళ్ళు అడిగిన లిక్కర్లు దొరకట్లేదు కదా ఎవరైనా. అమ్మా ఎంత మ్యాక్సిమం ఇండెంట్స్ మేము పెడుతున్నాము. మీరు డిమాండ్ లేదని చెప్తారు The company- ఉన్నా దొరకలేదు కదా సార్. డిమాండ్ ఉంటే కంపెనీ కూడా సప్లై చేయాలి కదా. అమ్మా స్పెసిఫిక్ వన్ వీ కాంట్ గో నా, ఇట్ ఇస్ క్రిస్ క్రాస్. సే ఇప్పుడు అంటే లేదు, డిమాండ్ ఉంది. సపోజ్ కింగ్ ఫిషర్ కమ్స్ అండ్ సేస్ యూ గివ్ మీ 20 rupees more, షల్ వి గివ్ హిమ్ 20 rupees more? అంటే వాళ్ళు అడిగారు సార్, మీకు 20 రూపాయలు అడిగారు వి విల్ గివ్ యూ ఇంట్రెస్ట్ వాళ్ళు అడిగారు. అడిగారు. ఏంటి దీనికి అమ్మ అన్ని స్టేట్స్లో వేరే ఉన్నాయి. మీరు ఒకసారి చూడండి, తెలంగాణ వెళ్ళి చూడండి. ఇక్కడ బీరా ఎవరు తీసుకోవటం లేదు. తెలంగాణలో హైదరాబాద్లో అందరూ బీరా తీసుకుంటారు. దానికి రీజన్ ఉందా? ఆ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయి జనాలకి. తీసుకుంటే వీటి వల్ల ఇవి చాలా చీప్ లెక్కర్లో చాలా క్వాలిటీ ఈ వర్డ్ కరెక్ట్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ చీప్ లిక్కర్. ఈ వర్డ్ కూడా నేను ఐఎమ్ కండెమింగ్ దిస్ వర్డ్. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఇస్ నాట్ గివింగ్ ఎనీ చీప్ లిక్కర్. చీప్ లిక్కర్ ఇస్ సోల్డ్ బై సమ్ స్టేట్స్ హు ఆర్ సెల్లింగ్ ఇన్ పౌచెస్. కర్ణాటకలో, తమిళనాడులో పౌచెస్లో ఇస్తున్నారు. 28 రూపీస్కి పౌచ్ ఉంది. మేము కూడా ఇవ్వచ్చు కదా, ఇవ్వటం లేదు. గవర్నమెంట్ పాలసీ ఉంది, వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ పౌచెస్. ఆ డిఫరెన్స్ మీరు తెలుసుకోవాలి. పౌచెస్ లేకుండా వేరే దాంట్లో ఎలా వస్తుంది అమ్మా అది చీప్ లిక్కర్? కాదా సార్, మీరు సేమ్ తక్కువ క్వాలిటీ తక్కువ రేట్కి అమ్ముతున్నది చీప్ లెక్కర్ కాదా? చీప్ లిక్కర్ కాదు అమ్మా, నాట్ చీప్ లిక్కర్. చీప్ లిక్కర్ ఇస్ లైక్ డిజిటల్ పేమెంట్స్ మీద నేను డిజిటల్ పేమెంట్స్ మీద మంచి క్వశ్చన్ మీరు అడిగారు. డిజిటల్ పేమెంట్స్ మీద
నేను మొన్న ఫైల్ అప్రూవ్ చేశాము, ఒక నెల అయింది. సిఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేషన్లో కొంచెం ప్రాబ్లం ఉంది, ఒక నెక్స్ట్ 10-15 డేస్లో స్టార్ట్ అవుతుంది. బికాజ్ ఈ బడ్జెట్ వల్ల వాళ్ళు సిఎఫ్ఎంఎస్లో బ్లాక్ చేశారు. సో పేమెంట్స్, బికాజ్ పేమెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క సిస్టమ్, పేటీఎం వాళ్ళు, సో అది వాళ్ళు ఇంటిగ్రేట్ చేస్తున్నారు, అది స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ నేను పర్మిషన్ ఇచ్చాను. లేదు, కన్జంప్షన్ తగ్గిపోయింది, ఆదాయం పెరిగింది. సో ఇది కూడా మీరు ఆలోచించాలి. పాత ప్రభుత్వంలో ఎలా లీకేజ్ ఉంది, 2014లో సేల్స్ ఎలా ఉన్నాయి, సేమ్ రాష్ట్రం ఉంది కదా. మరి ఫస్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తాము. 2013లో సేల్స్ ఉన్నాయి 13,000 crores. లాస్ట్ ఇయర్ కోవిడ్ ఉంటే కూడా మన సేల్స్ 20,000 crores పైన ఉన్నాయి. అండ్ కన్జంప్షన్ ఎంత ఉంది, 37. లాస్ట్ ఇయర్ వరకు 37% IMFL తక్కువ సేల్స్ ఉన్నాయి, బియర్లో 77%. సో ఆ లీకేజ్ మేము చాలా వరకు కంట్రోల్ చేసాము. ఎందుకంటే గవర్నమెంట్ షాప్స్ ఉన్నాయి, కొన్ని పిల్ఫ్రేజ్ ఉండవచ్చు చిన్న చిన్న, బట్ బై అండ్ లార్జ్ గవర్నమెంట్ హెస్ డన్ వెరీ వెల్ అండ్ లిక్కర్. వీ విల్ ట్రై టు స్ట్రీమ్లైన్ ఇట్ ఫర్దర్. మీ సహకారంతో, ప్రజల సహకారంతో ఏదనంటే మనకు సూచనలు వస్తాయి, తప్పకుండా విల్ డూ ఇట్. అండ్ యాజ్ వినీత్ చెప్పారు, సేబ్ క్రియేట్ అయింది. సేబ్ ఎందుకు క్రియేట్ చేసేది, ఎక్సైజ్ వాళ్ళు ఏదైనా అంటే లిక్కర్ మ్యానుఫ్యాక్చర్స్తో కలిపి అరెక్ వాళ్ళతో ఏదైనా చేయవచ్చు మిక్స్చర్. ఓకే, మేము వాళ్ళకి ఇచ్చాము, యూ డూ ఇండిపెండెంట్లీ. ఇన్ఫర్మేషన్ మేము షేర్ చేస్తాము రోజు, ఎవ్రీడే వీఆర్ మీటింగ్ అండ్ షేరింగ్ ఇన్ఫర్మేషన్. సో సెబ్ ద్వారా ఏదైనా మేము గట్టిగా యాక్షన్స్ తీసుకుంటాం, ఇంకో స్పీడ్లో వెళ్తాం. అంటే ఐడి వీ విల్ డిస్ట్రాయ్, వీ డోంట్ వాంట్ ఐడి ఇన్ ద స్టేట్. లక్ష్యం ఉంది, ఎప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక ఏరియాలో పీపుల్ కీప్ ఆన్ చేంజింగ్, బెయిల్స్ వస్తాయి. అదేవిధంగా బైండ్ ఓవర్ చేశారు, కొంతమంది బైండ్ ఓవర్ కూడా జంప్ చేస్తారు. చెప్తారు జంగారెడ్డిపురంలో 11th వచ్చింది కదా అది న్యూస్ పేపర్లో. 11th ముందు ఏమేమి యాక్షన్ తీసుకున్నారు, 3 months ఆ యాక్షన్ చూడండి. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. అదే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఇప్పుడు యాజ్ అన్ ఆఫ్టర్ ఎఫెక్ట్ సంబడి కెన్ సే సంథింగ్. ఆ టైంలో గ్రౌండ్లో అప్పుడు మేము లేవు, కలెక్టర్ లేవు, హాస్పిటల్ దగ్గర వెళ్ళి వచ్చారు వాళ్ళు. హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్నాయి, డైడ్ డ్యూ టు బ్రెత్లెస్నెస్, డైడ్ డ్యూ టు హార్ట్ అటాక్. అంటే 6 deaths ఉన్నాయి, 8 deaths ఉన్నాయి, 8కి కొన్ని డెత్స్ ఉన్నాయి. కొన్ని 3 people అంటే లిక్కర్, దే యూస్ టు డ్రింక్ లిక్కర్. నో అంటే మన ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కూడా ఈ చర్చలో లీడర్ గారు చెప్పడం జరిగింది, 2% ఆఫ్ ద డెత్స్, 2% ఆఫ్ ద పీపుల్ డై ఎవ్రీ ఇయర్, 2% ఆఫ్ ద డెత్ పాపులేషన్. దాంట్లో అంటే 25% ఇంచుమించు అంటే తాగేవారు. సో దట్ మీన్స్ 0.5% ఆర్ డైయింగ్ ఆఫ్ లిక్కర్. కరెక్ట్ కాదు అమ్మా, దిస్ సేమ్ సిమ్టమ్స్ కదా. లేదు డిఫరెంట్ టైమ్స్ అమ్మా, లేదు అమ్మా. 6th ఉంది, ఏదైనా పార్టీ చేశారు. వినండి అమ్మా, ఈ మాట చాలా చోట్ల డిస్కషన్ జరిగింది, దీనికి రిప్లై కూడా అసెంబ్లీలో ఇవ్వటం జరిగింది. నోబడీ హెస్ సాట్ ఎనీవేర్, నో పార్టీ వాజ్ దేర్, నోబడీ హెస్ బ్రాట్ ఇట్ టుగెదర్, నోబడీ హెస్ కన్జ్యూమ్ టుగెదర్. ఆ టైప్ డెత్స్ ఉంటే తప్పకుండా యాక్షన్. మరి వేరియస్ ఉంటే సపోజ్ నేను నా ఇంట్లో దిస్ ఇస్ చాలా ఫార్ ఫెస్ట్ ఉంది, ఈ ఆర్గ్యుమెంట్ ఫార్ ఫెస్ట్ ఉంది. ఇట్లాగే ఉంటే ఎవ్రీ డే పీపుల్ ఆర్ డైయింగ్. వాళ్ళు చేస్తున్నాము. మీరు ఫస్ట్ మీరు వినండి, అంటే ఈ 10th ముందు, 10th తర్వాత మేము ఏదైనా చేయవచ్చు అంటే మీరు చెప్తారు మీరు 10th తర్వాత చేశారు. 10th ముందు 3 నెలలు ఏం చేశారు అది ఫిగర్స్ చూడండి. సేమ్ ఓన్లీ జంగారెడ్డి గురం చెప్పండి, జస్ట్ 1 minute. సో ఇప్పుడు జంగారెడ్డిగూడెం SCB స్టేషన్ जो ఉంది దాని కింద దేర్ ఆర్ 6 మండల్స్. సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ మొత్తం చూస్తే కూడా ఆల్మోస్ట్ ఐడి మీద 648 cases were registered. Out of the 658 accused were arrested. Around 6,288 liters of ID was seized. అంటే ఇది లాస్ట్ ఇయర్ ఇది మాట ఇది. FJ Wash also almost 2.5 lakh liters was destroyed and one case of black jaggery was also there. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఫస్ట్
జనవరి ఫిబ్రవరిలో కూడా ఆల్మోస్ట్ 150 కేసెస్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ లైక్ 700 లీటర్స్ వాజ్ ఐడి వాజ్ సీజ్ బిఫోర్ 11th మాట. సో ఫోకస్ ఆన్ ఐడి ఇన్ జంగారెడ్డిగూడెం ప్రాపర్ వాజ్ ఆల్రెడీ దేర్. అంటే ఇది నాట్ ఓన్లీ జంగారెడ్డిగూడెం, మొత్తం రాష్ట్రంలో కూడా మనం చెప్పాము, మన కొన్ని ఐడి ప్రోన్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇన్ ఆల్ దోస్ ప్లేసెస్ దేర్ వాజ్ అ డ్రైవ్ గోయింగ్ ఆన్. ఇట్ ఈస్ అ ఆన్గోయింగ్ ప్రాసెస్ ఇది. మీరు చేసిన అంటే అక్కడ జంగారెడ్డిగూడ టౌన్లోనే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయినా ఇప్పుడు అక్కడ మీరు చెప్పిన సార్ ఇప్పుడు చెప్పారు సార్ వేరియస్ పాయింట్స్లో తాగింది, ఒక చోట తాగలేదు, కానీ దానికి మొత్తం డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ఒకే పాయింట్ ఉంటుంది అనేది అక్కడ లోకల్గా చెప్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు గుర్తించి మీరు వాళ్ళని పెట్టి వాళ్ళని ఎందుకు ఫిక్స్ చేయట్లేదు, ఎందుకు ఎవరు కావాలి? So first of all, ante these cases are under investigation by the police, local police ante under 174 CRPC, which is suspicious death. ఇప్పుడు పోలీసింగ్ గురించి ఒక మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అండి. ఇట్ కెనాట్ బి బేస్డ్ ఆన్ జస్ట్ స్టేట్మెంట్స్ అండ్ హియర్సే. ఎవిడెన్స్ ప్రకారం అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్. ఒక హై లెవెల్ ఆఫీసర్స్ టీమ్ దానికి సూపర్విజన్ కోసం పెట్టడం జరిగింది. కన్సర్న్ ఎస్పీ గారు అండ్ డిఐజీ ఈవెన్ ఫ్రమ్ ఆర్ సైడ్ ఆల్సో దానికి సూపర్విజన్ చేస్తున్నామండి. Till now, as of now, no circumstantial evidence has been found that this was a case of spurious liquor. Kalti, spurious. దాంట్లో అంటే ప్రెజెన్స్ ఆఫ్ మెథనాల్ ఉండాలి. మెథనాల్ అంటే దాంట్లో 1 డేలో హాఫ్ డేలో డెత్ అయిపోతుంది. కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ నో సచ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ నార్ ఫోరెన్సిక్ నార్ ఎనీ కెమికల్ అనాలిసిస్ ఆఫ్ సీజ్డ్ మెటీరియల్ ఆర్ ఎనీథింగ్ హ్యాస్ బీన్ ఫౌండ్. టు బీ ట్రాన్స్పేరెంట్, those bodies which were recovered at the hospital lo jarigindi ventane this case is 174 CRPC suspicious death danki postmortem cheskoni it has been sent to the forensic science laboratory. Viscera analysis lo clear ga vachestadi. Forensic science laboratory is a independent institution. Police department em sambandham ledu, excise department em sambandham ledu. Dan evidence vachin tarvata further action can be taken as per law. మరి సస్పీషియస్ డెత్ ఇప్పుడు వరకు మీరే చెప్తున్నారు, సస్పీషియస్ డెత్ ఇన్వెస్టిగేషన్లో ఇంకేం తేలేదు. అలాంటి సస్పీషియస్ డెత్ని మరి సహజ మరణాలు అవి సాధారణ మరణాలే అని ఎలా చెప్తారు సార్? అని మీరే చెప్తున్నారు, ఒకవైపు అది తేలేదు ఇన్వెస్టిగేషన్లో ఉంది, అది కంక్లూడ్ అవ్వక ముందే సహజ మరణాలు అని ఎలా చెప్తారు? ఇప్పుడు जो फर्स्ट इन्फॉर्मेशन వచ్చింది అబౌట్ 16 కేసెస్. దాంట్లో దేర్ వాజ్ అ టీమ్ బై ద కలెక్టర్, ద లోకల్ ఆఫీసర్స్. వాళ్ళు ఇన్క్వైరీ తర్వాత ఇది ఏం క్లియర్ అయింది, 13 ఆఫ్ దోస్ పీపుల్ were clearly natural causes unrelated to liquor, and they may be drinking liquor but it was not there. Remaining in the interest of investigation and pardarshikta kosame idi this case was registered, because without registering a 174 case we cannot go ahead. కానీ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా సార్, ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్లో ఉండగానే సహజ మరణాలు అని చెప్పడం వల్ల ఒక సీఎం లెవెల్లో కానీ ఒక అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో మీరే చెప్తే అది ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది కదా సార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ పైన. అదే ఆయనలో ఇన్వెస్టిగేట్ చేస్తారు తప్ప again chudandi, again it is a matter of opinion, and let us be very precise as per the statements. Even on the honorable CM in the floor of the assembly has mentioned that in the interest of transparency, because the family members have raised some allegations, these are going ahead. But circumstantially as per the doctors and all, గవర్నమెంట్లో కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక కేసు వచ్చిన తర్వాత మేము డాక్టర్ రిపోర్ట్ అది చూస్తే అంటే వినీత్ గారు చెప్పారు 13 కేసెస్లో ఏమి అంటే ఇమీడియట్ కన్సంప్షన్ లేదు. అంటే ఎప్పుడు త్రాగే చేశారు, ఎక్కడ పార్టీలో చేశారు అంటే వేరే విషయం. 3 కేసెస్లో వాళ్ళు లిక్కర్ అంటే ముందు రోజు తాగారు. అదే దాంట్లో ఒక కేసు కంటే పోస్ట్ మార్టం కూడా జరుగుతుంది. దీని తర్వాత 2 కేసులు వచ్చింది, దాంట్లో కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది. ఆ విజువల్ రిపోర్ట్ అవి whatever report is will come. సీఎం గారు ఆల్రెడీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చెప్పారు, చాలా గట్టిగా డీల్ చేస్తాము. ఐడి ఈజ్ వన్ ఇష్యూ ఫర్ విచ్ ఓన్లీ సెఫ్ వాస్ ఫార్మ్. సో వీ హ్యావ్ టు డూ ఇట్. వీ హ్యావ్ టు ఇరాడికేట్ ఐడి అట్ ఆల్ కాస్ట్. అండ్ ఎవరైనా ఉంటే అంటే ఇప్పుడు బైండింగ్ ఓవర్ చూడండి, ఒక అంటే 70,000 బైండింగ్ ఓవర్ చేశారు, 15 అంటే పీడీ కేసులు ఉన్నాయి. మళ్ళీ ఇంకో అంటే మేము పెడతాం, భయం లేకుండా. అంటే మనకు కూడా డైరెక్షన్ ఉంది, సేఫ్ కూడా డైరెక్షన్ ఉంది. ప్లీజ్ గో ఆల్ అవుట్ అండ్ సీ దట్ కల్ప్రిట్స్ ఆర్ బాట్ ఇన్ టు. Sir, going by your statistics, it is now established that Jangareddy Gudam, as such, he is a
ID hub, one point. Second thing, there is talk that the ID, whoever is into this ID thing, are using some poisonous chemicals to give that extra between them and competition among themselves or whatever. Have you found any such thing? First, Jangareddy-Gudem is a ID prone area, but by no means it is one of the most exclusive because there are other areas equally important. So we are focusing on all of them equally as per the incidents. As per our inquiry and investigations into the ID which has been seized, no such harmful or you are saying extraneous poisonous substance has been found in law. In case future law, if anything is there, strict action will be taken there. As of now, we have not found any such. This I will reply, just 1 minute. Whatever samples వీళ్ళు కూడా కలెక్ట్ చేస్తారు, ఐడి ఉంది కదా, ఎన్డీపీఎల్ ఉంటే వాళ్ళు సీజ్ చేస్తే ఆల్ దోస్ శాంపిల్స్ ఆర్ సెండ్ ఫర్ కెమికల్ అనాలిసిస్ టు ఆల్ ల్యాబ్స్. సో వీ విల్ టెస్ట్ ఇట్. కొన్ని కేసులు అంటే రెక్టిఫైడ్ స్పిరిట్ వచ్చింది. సో వాట్ విల్ డూ గో ఫర్ డిస్ట్రక్షన్ అంటే బికాజ్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద శాంపిల్ సీజ్ చేసి తీసుకొచ్చారు. ఐడి చెప్పారు, ఎన్డీపీఎల్ చెప్పారు. బాటిల్స్ అంటే బయట నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఉంది, తెలంగాణ లేకపోతే కర్ణాటక లేబుల్ ఉంది, అది అంటే సేమ్ బాటిల్ ఉందా లేకపోతే రీఫిల్ చేశారా. వీ విల్ ఆల్ చెక్ ఆల్ సచ్ శాంపిల్స్. ఇంకొక మాట చెప్పాలి అంటే లాస్ట్ 1.5 yearsలో 41 crores ఆఫ్ ఎన్డీపీఎల్ వాళ్ళు సీజ్ చేశారు. మేము అన్ని ఆల్ శాంపిల్స్ వీ హ్యావ్ చెక్డ్. సో వీ ఫౌండ్ ఓన్లీ శాంపిల్స్ వర్త్ 7 crores ఆర్ portable, can be used. 7 crores worth of samples can be used. Rest we cannot use it. So we are destroying it. Ee 7 crores worth of samples kuda evarki ivali? We can't give kada. So ee 7 crores worth of samples also we will destroy. Nen monna letter rasamu valki, please destroy all the seized liquor. Whatever sample is there, so that it cannot be used, misused. Sir, it is close to, I think, more than 2 years since SCB has come into existence. It's 1.5 years. 1.5 years. So, going by your statistics, it is clear that the ID business is still thriving. And in fact, it is increasing. What figures I look at it on the other way. It is basically a continuous process. It is a continuous process because we have been putting more efforts, so that's why these cases are being seen. Otherwise, if we don't book those cases, things could be left under the cover also. So please take it in the right spirit. It is with a war footing that we are going against these things. Not to hush them up, but to see that transparently, whatever cases are there, they should be seen to us. But it is clear that ID business is still thriving. ID business was there since, I think, last so many years. It's not a new thing, and thriving, I think, is a very wrong word. It was always there. But now the action has been taken on a very war footing. I think in the coming days we'll see that Pakka it will decline and will come under maybe this. మీకు ఇప్పుడు అర్బన్ So almost all of the ID prone means the manufacturing areas are in the rural and rural or the forested areas. ఉన్నాయి అంటే నేను చెప్తున్నా. It is selling on. సో వాట్ అదే మీ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి కదా. గ్యాస్ స్టవ్ మీద కూడా ఐడి మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది అనేది హౌ కెన్ ఇట్ బి? ఇట్స్ అ ఫర్మెంటేషన్ ప్రాసెస్. మా గ్యాస్ స్టవ్లో కుకింగ్ లేదు కదా. సో అది చాలా తప్పు ఉంది. కుకింగ్లో ఉంటే అందరు తయారు చేయవచ్చు, కుకింగ్ కాదు, అది ఫర్మెంటేషన్ ప్రాసెస్ ఉంది. దాంట్లో మొలాసెస్తో లేకపోతే ఏదైనా ఐటెంతో బ్లాక్ జాగరీతో ఫర్మెంట్ చేసి దానికి ప్రాసెస్ ఉంది. అది కరెక్ట్ కాదు. సో మళ్ళీ నేను అంటే ఈ క్వశ్చన్ అడిగారు అర్బన్ ఏరియా రూరల్ ఏరియా. ఐడి ప్రైమరీలీ అంటే రూరల్ ఏరియాలో తయారు చేస్తారు, బట్ అర్బన్లో తీసుకురావచ్చు తయారు చేసి. అంటే అర్బన్లో ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో వీఆర్ ట్రయింగ్ టు డిస్ట్రాయ్. ఇప్పుడు లాస్ట్ 3-4 months నుంచి వారం మేము కలెక్టర్స్ ఎస్పీస్తో మీటింగ్ చేస్తున్నాము. మీకు కొంచెం డేటా ఎప్పుడు ఇస్తాము. మేము ఏ విధంగా అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మార్క్ చేసి వాళ్ళు పొజిషన్ మార్క్ చేస్తున్నాము, ఫొటోస్ తీసుకుంటున్నాము. అంటే సో దట్ దే కెనాట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్. బైండింగ్ ఓవర్ కూడా అంతకుముందు 10,000 rupees బైండింగ్ ఉంది, 15,000. ఇప్పుడు 1,00,000 రూపాయలు బైండింగ్ ఉంది. కొన్ని కలెక్టర్స్ 3 lakhs rupees బైండింగ్ చేశారు. సో వీఆర్ ఎన్కరేజింగ్ బైండింగ్, ఎక్సెసివ్ బైండింగ్ ఓవర్ కేసెస్ అండ్ ఎన్షూరింగ్ దట్ దీస్ ఆర్ పీపుల్ ఆర్ కాట్. ఇంకో ఏం చేశామంటే వినీత్ గారు చెప్పారు, ఏబిసి సెంటర్స్ లాగా క్లాసిఫై చేసాం. ఓ మ్యాప్ మీకు ఇస్తారు. మొత్తం స్టేట్లో జిల్లా వారీగా
ఏబిసి సెంటర్స్. ఏ ఎక్కడంటే సపోజ్ నా షాప్స్ ఉన్నాయి, మన కంట్రోల్లో ఉన్నాయి కార్పొరేషన్లో. సో ఆయన చెప్తారు సార్ ఈ 4 షాప్స్లో సేల్స్ తగ్గిపోయింది. సో రీజన్ ఏంటి అంటే సడన్లీ ఫోర్ షాప్స్ ఏరియాస్ పీపుల్ ఆర్ డ్రింకింగ్ లెస్. దట్ మీన్స్ ఐడి పెరిగింది. సో ఇమీడియట్లీ వీ విల్ గివ్ ద నెక్స్ట్ డే ఇస్తాం. లేకపోతే సేమ్ డే ఈవినింగ్ వీఆర్ గివింగ్ డేటా. హీఈస్ పుట్టింగ్ ఇన్ టు ఏ కేటగిరీ అండ్ దే ఆర్ రీడింగ్ దోస్ ఏరియాస్. మళ్ళీ అంటే కొన్నిసార్లు అంటే ఏంటి దిస్ ప్రాబ్లం ఏముంది అంటే మళ్ళీ మైగ్రేట్ చేస్తారు. బట్ వీ విల్ నాట్ లీవ్. పాజిటివ్ లీడర్షిప్ ఉంది, ఒక డైనమిక్ లీడర్షిప్ ఉంది మన సీఎం గారు ఆధ్వర్యంలో. ఒక డైరెక్షన్ ఉంది సీఎం గారు ఇచ్చారు. వీ హ్యావ్ టు బ్రేక్ దిస్ నెక్సెస్. ఏదైనా నెక్సెస్ ఉంటే ఎవరైనా ఉంటే దీంట్లో ఇన్వాల్వ్ ఉంటే 100% వీ విల్ ట్రై అండ్ రిడ్యూస్ ఐడి టు ద మ్యాక్సిమం. థ్యాంక్ యూ. Syndicate as such operating in such places, particularly related to ID, have you identified anything, or are they individual players? As of now, mostly individual players. No organized syndicate. It's a better level, but it has not come. ఇంత పెద్ద స్థాయిలో పెరిగిపోవడానికి ఇటీవల కాలంలో కేవలం మద్యం ఏదైతే లిక్కర్ రేటు ఎక్కువగా అవడం వల్ల వాళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ ఎక్కువ పెరిగారు ఐడి. దట్ ఈస్ నాట్ ద రీజన్. ఎందుకంటే మేము రేట్స్ తగ్గించాము, దీని తర్వాత స్టెబిలైజ్ అయింది మార్కెట్. అంటే మీ పాలసీ చూడండి, ఫస్ట్ పాలసీ ఉంది రిడక్షన్ ఇన్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్. అప్పుడు బెల్ట్ షాప్స్ ఉండేవారు. ఒక్కొక్క షాప్ అంటే 4,500 షాప్స్కి 10 షాప్స్ బెల్ట్ షాప్. సో పీపుల్ యూస్ టు బై ఫ్రమ్ బెల్ట్ షాప్. బెల్ట్ షాప్లో ఏం అమ్ముతున్నారు తెలియదు. మరి మీరు నేను అందువల్ల మీకు ఒక ఫిగర్ ఇచ్చాను. అప్పుడు అడిగారు 2014 to 18 వరకు ఫిగర్స్ చూస్తే సేల్స్ ఓన్లీ 14,000 crores అయ్యారు. 43,000 బెల్ట్ షాప్స్ ఉంటే మీరు ఆలోచించండి, 43,000 బెల్ట్ షాప్స్ ఉంటే 4,500 షాప్స్ ఉంటే సేల్ ఈజ్ ఓన్లీ 14,000 crores. This year we will cross 25,000 crores by government shops. That means there was a leakage, and these belt shops were also supplying illegal liquor at that point of time. So nothing of that sort is opening. Today government is very transparent on liquor. We will try to make it more transparent. You will find in next few months the corporation also will become very transparent. Everything will be there. Like I told, independent directors. Mana control kaadu. Company affairs నుంచి మేము ఇండిపెండెంట్ డైరెక్టర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పెడతాం. ఒక ఉమెన్ డైరెక్టర్ కూడా కంపెనీ అఫైర్స్ నుంచి పెడతాం. లెట్ దెమ్ సే, లెట్ దెమ్ లుక్ ఎట్ ఇట్, లెట్ దెమ్ సీ ద ప్రొసెస్, దెన్ ఎనీబడీ సే. ప్రధానంగా జనం చెప్తుంది ఏంటంటే ఈ ఏదైతే లిక్కర్ రేట్స్ హైక్ అవడం వల్ల వాళ్ళ ఐడి వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. అందుకనే మ్యానుఫ్యాక్చర్స్ ఎప్పుడు లోవర్ కేటగిరీలో రేట్స్ తగ్గించాము కదా. కొన్ని బ్రాండ్స్లో తెలంగాణ కంటే తక్కువ రేట్స్ ఉన్నాయి. బార్డర్లో మీరు ఫిగర్స్ లేదు అందువల్ల మాట్లాడుతున్నారు. అనంతపురం చూడండి, అనంతపురం అంటే ఈ రేట్స్ నవంబర్లో తగ్గించాము. దాని ముందు అనంతపురం వాజ్ ఆల్వేస్ కమింగ్ నెగటివ్. ఈ పౌచెస్ వర్ కమింగ్. టుడే అవుట్ ఆఫ్ ఆల్ ద డిస్ట్రిక్ట్స్ అనంతపురం ఈజ్ పాజిటివ్ గ్రోత్ ఉంది లిక్కర్లో మన షాప్స్లో. సో ఐడి ఈస్ కమింగ్ డౌన్, ఎన్డీపీఎల్ ఈస్ కమింగ్ డౌన్. మీకు ఫిగర్స్ చూపెడతాం, అది ఉన్నాయి ఫిగర్స్. అవి ఈరోజు ముఖ్యంగా అంటే ఏం చెప్పాలి అంటే ఈ ఫిగర్స్ అంటే కెమికల్ అనాలిసిస్ ఉంది, అది డిస్టిలరీస్ ఉన్నాయి. సేమ్ డిస్టిలరీస్ ఉన్నాయి విచ్ ఆర్ దేర్, సేమ్ లిక్కర్ ఇస్ బీయింగ్ మ్యానుఫ్యాక్చర్డ్, సేమ్ కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో బ్రాండ్ ఉండవచ్చు బట్ సేమ్ కంపెనీస్ ఆర్ దేర్ అండ్ సేమ్ ప్రాసెస్ కూడా సేమ్ ఉంది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 ఫిబ్రవరి తర్వాత ఒక్క డిస్టిలరీ కూడా మేము కొత్త లైసెన్స్ ఇవ్వలేము. వీ హ్యావ్ నాట్ గివెన్ టు ఎనీబడి. అండ్ అనాలిసిస్ కూడా, కెమికల్ అనాలిసిస్ కూడా 93,000 95,000 కేసులు ఉంటే సంవత్సరంకి 1,50,000 పైన అంటే మేము చేయడం జరిగింది. ఈ సంవత్సరం అంటే 1,60,000 పైన అవుతాయి. అంటే కాదు సార్, మీరు చెప్పిన దానిలో కొత్త డిస్టిలరీస్కి ఎక్కడ అనుమతి ఇవ్వలేదు అని చెప్తున్నారు. కానీ బ్రాండ్స్ అనేది బ్రాండ్స్ కూడా మీకు చెప్పాను కదా, బ్రాండ్స్ 20 బ్రాండ్స్ ఇచ్చాము 1920లో. దీని తర్వాత 20 తర్వాత ఒక బ్రాండ్ కూడా ఇవ్వలేము. వీఆర్ నాట్ గివింగ్, గవర్నమెంట్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ బ్రాండ్ బికాజ్ మన పాలసీ ఉంది కదా. 2020లో చూడండి, మే 9th 7th 6th సంథింగ్ జియో ఇచ్చాము, రిడక్షన్ ఇన్ కన్జంప్షన్ ఆఫ్ లిక్కర్. మీరు అదే చెప్తున్నారు, టు ఇంక్రీజ్ లిక్కర్ కన్జంప్షన్. వీ డోంట్ వాంట్ ఇంక్రీజ్ ఇన్ ఎగ్జిస్టింగ్ పీపుల్, వీ వాంట్ టు బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ లిక్కర్. మీరేమో డిస్టిలరీస్ చాలా ఎక్కువ చెప్తున్నారు. కానీ ఇటీవల కాలంలో ఏదైతే ఏదో ప్రభుత్వ హాస్పిటల్లో దాదాపు 15 మంది చనిపోయారు. వాళ్ళ కేర్ షీట్స్ అంటే
డాక్టర్స్ రాసిన కేర్ షీట్ లో కూడా లిక్కర్ కారణంగానే లేదు షీట్ కూడా తెప్పించాం సార్ అది లేదు లేదు అది చాలా తప్పు ఉంది. కేస్ షీట్స్ కూడా మేము తెప్పించాము, దాంట్లో ఏమీ లేదు. మీకు ఆ కేస్ షీట్స్ కూడా కాపీ ఇస్తాం. అది చాలా తప్పు ఉంది. ఆ కేస్ షీట్స్లో ఏమీ మెన్షన్ లేదు, లిక్కర్ సంబంధం లేదు. ఐ విల్ గివ్ యూ ద కేస్ షీట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఇస్తారు, ఉన్నాయి మన దగ్గర. ప్లీజ్ బేర్ విత్ us, ప్లీజ్ అండర్స్టాండ్. ద రిక్వెస్ట్ కూడా ఏముంది, సి వీ డోంట్ వాంట్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఎనీబడి. ప్లీజ్ అండర్స్టాండ్ ద ప్రొసెస్. ఏదైనా అంటే మీకు క్వశ్చన్స్ ఉంటే, ఏదైనా అంటే మీకు కావాలంటే మన ఇన్ఫర్మేషన్, ప్లీజ్ కమ్ అండ్ ఆస్క్ us, we will give. ట్రాన్స్పరెంట్ ఉంది, మేము అందరూ 100% ఇస్తాము. అంటే ప్రజల్లో లిక్కర్ వెళ్తుంది, వై విల్ బి హైడింగ్ లేదు దీంట్లో. ఎవరైనా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మనకి చెప్పండి. థ్యాంక్ యూ. Press note has not been released. ప్రెస్ నోట్ లేదు. మేము ఎప్పుడు కొన్ని ఫ్యాక్చువల్ ఐటమ్స్ ఉన్నాయి, అది ప్రెస్ నోట్ ద్వారా కూడా మీకు ఇస్తాం. దీంట్లో కొన్ని కలర్ ఫొటోస్ కూడా ఉన్నాయి. ఏ విధంగా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మార్క్ చేసి ఐడి మీద మేము వెళ్తున్నామో ఆ ఫొటోస్ కూడా మీకు ఇస్తాం. Hello, this is Renu Desai. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.